గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్లి గ్రూప్ ఆఫ్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికి రామ్ మొహమ్మద్ రాజ్. దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. అయితే మిత్రులారా, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి పాపాల చిట్ట అంతా బయట పెట్టుకుంటూ వస్తున్నారు. అది కమిటీలు వేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, ఈ రకరకాలుగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. సిఐడితో ఇరిగేషన్ ప్రాజెక్టులోనేని. సో మొత్తం మీద అయితే కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ అవినీతి చేసిండు, కేసీఆర్ ఆగం చేసిండు, అప్పులు చేసిండు, అక్రమాలు చేసిండు, ఏటీఎం లాగా వాడుకున్నాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి ముచ్చట అయితే మర్చిపోతున్నారు. కేసీఆర్ ఏ తప్పు అయితే చేసిండో, కేసీఆర్ ఏ ముచ్చట్లు, ఏ తుపాకీ రాముడు మాటలు చెప్పిండో, ఏ బాతాల పోషెట్టి మాటలు చెప్పిండో, ఇగో గదే ముచ్చట్లు కాంగ్రెస్ వాళ్ళు సొల్లు కబుర్లు చెప్పుకుంటా కాలం గడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారం ఇచ్చింది ఈ సొల్లు కబుర్లు కాదు, చేతనైనంత పని చేయమని చెప్పేసి తెలంగాణ ప్రజలు వీళ్ళకి అధికారం అప్పచెప్తే వీళ్ళు ఏమేం చేస్తున్నారు, దగ్గర 2 నెలలకు వస్తుంది కదా, ఈ 2 నెలల 60 దినాల దగ్గర వస్తుంది కదా, గిన్ని దినాలల్లా ఎప్పుడన్నా ఎవరి మీదైనా చర్యలు తీసుకున్నారంటే కాలయాపన. ఇగో కేసీఆర్ అంత పొడుగు అవినీతి చేసిండు, కేటీఆర్ ఇంత పొడుగు అవినీతి చేసిండు, ఇగో హరీష్ రావు అడ్డగోలుగా అక్రమాలు చేసిండు, ఇదే ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా లేరు, ప్రత్యక్షంగా వాళ్ళ పైన ఎట్లాంటి ఎంక్వైరీ కనిపిస్తలేదు. సో ఈ ముచ్చట్లు అయితే బరాబర్ పత్రికల్లో చూద్దాం, చూసేటప్పుడు ఇంకా మంచిగా చెప్పుకుందాం. రేవంత్ రెడ్డి లండన్ పోయిండు, మూసీ నది ప్రక్షాళన గురించి వాళ్ళతో చర్చలు చేసిండు. ఇక అయోధ్యలో రామ్లల్ల అయితే గర్భగుడికి చేరుకున్నాడు. ఇక ఆ విగ్రహాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంక ఇవి కాకుండా మేడిగడ్డ, కాళేశ్వరము, అన్నారము, సుందిల్లా, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే సీతారామ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా అవినీతిమయమైనాయంట. ఇక దానికి సంబంధించిన వార్తలు అయితే మస్తు ఉన్నాయి. ఇక కృష్ణా ప్రాజెక్టు, కృష్ణా నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఇంకా ప్రాజెక్టుకు సంబంధించి నీళ్లు కేఆర్ఎంబికి అప్పచెప్తున్నారు. ఇగో ఆగమైపోతుంది, గగ్గోలు పెట్టుకుంటా లబో దిబోమని నమస్తే తెలంగాణ పత్రిక మొత్తుకుంటుంది. ఇగో అవన్నీ వార్తలు చూద్దాం. ఇక దానికన్నా ముందు మిత్రులారా, మీరు మర్చిపోకూరి జర నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గట్లనే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకూరి, ఎందుకంటే సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల, మీరు ఒక కామెంట్ ఒక లైక్ చేయడం వల్ల 10 మంది చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజల గొంతుగా నిలబడాలంటే మీరు ఇచ్చేటువంటి ధైర్యం, సహాయం అన్నీ కూడా గింతకన్నా మించింది ఏం అడగం. ఇక దయచేసి మీరు ఆ పని చేయరు. ఇక చక్కగా వెలుగు పేపర్లకు వెళ్దాం. బంగారు విల్లు బాణంతో బాలరాముడు, 51 అంగుళాల ఎత్తు, 150 కిలోల బరువు. ఇప్పటికే గర్భగుడిలో కొలువైన రామ్లల, అయోధ్యలోని రామ మందిరం, ఇక రామ మందిరం గిట్టుంటుంది. ఇక గర్భగుడిలకి రాముడి విగ్రహం అయితే ఏరుకున్నది, బాలరాముంది. చేతులు అయితే విల్లు పట్టుకున్నాడు, బంగారుతో చేసినటువంటిది. 51 అంగుళాలు ఎత్తుందంట, 150 కిలోల బరువు ఉంటుంది. సో నల్లరాయితోన ఈ విగ్రహాన్ని చేసారు. అయితే విగ్రహం చేసే సందర్భంగా శిల్పికి కంట్ల రాయి పడితేనంటే ఆపరేషన్ జరిగిందట. 15-20 దినాల పాటు ఒకటే కన్నుతోన విగ్రహాన్ని తయారు చేసిందట. సెల్యూట్ చెప్పొచ్చు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గర్భగుడిలోకి చేరిన రామ్లల్ల విగ్రహ ఫోటోలు శుక్రవారం బయటకు వచ్చినాయి. కృష్ణలీలతో 51 అంగుళాల పొడుగున్న రామ్లల్ల విగ్రహం అందరినీ ఆకట్టుకుంటున్నది. చేతిలో బంగారు విల్లు, బాణం పట్టుకొని బాలరాముడు పీఠంపై నిలబడి ఉన్నాడు. విగ్రహం బరువు 150 కిలోల వరకు ఉంటుందని, 5 ఏళ్ల వయసులో రాముడు ఎలా ఉన్నాడో ఈ విగ్రహాన్ని చూస్తే అర్థమవుతుందని ఆలయ ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు. 3 శిల్పులు 3 వేర్వేరు విగ్రహాలను రూపొందించగా మైసూర్కు చెందినటువంటి అరుణ్ యోగిరాజు చెక్కిన శిల్పిని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫైనల్ చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం 12:20 శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. మరోవైపు అయోధ్య మొత్తం లైటింగ్స్తో వెలిగిపోతున్నది. ఆలయాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించి లైట్లు ఏర్పాటు చేసారు. సో దేశం మొత్తం పులకించిపోతుంది. ఇంటిల్లిపాది జనాలు రాముడి విగ్రహాన్ని ఎప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు అనేటువంటి ఎదురుచూపులు అయితే జరుగుతూ ఉన్నాయి. దేశం మొత్తం 140 కోట్ల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. రాముడి గర్భగుడికి అయితే రాముడి విగ్రహం చేరుకున్నది.
గర్భగుడిలో ఈ నెల 22వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరగబోతా ఉంది. సో రాముడి విగ్రహాన్ని 500 ఏళ్ల తర్వాత గుడి కట్టి ఆ గుడిలో ప్రాణప్రతిష్ఠ చేయబోతా ఉన్నారు. టీఎస్పీఎస్సీ పోస్టులకు 600 అప్లికేషన్లు, 2 ఐఏఎస్లు 3 ఐపీఎస్ల దరఖాస్తు ఇలా సర్కార్కు లిస్టు అందజేయనున్న జిఏడి. సో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొత్తం మీద అయితే జరగబోతా ఉంది. కొత్త కమిటీని త్వరలోనే ఎన్నుకునేటువంటి అవకాశము ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి దావోసు పెట్టుబడులు 40,232 కోట్లు. వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న సర్కారు 4 ఏళ్లలో హైయెస్ట్. గతేడాదితో పోలిస్తే రెట్టింపు. రాష్ట్ర యువతకు 35,000 ఉద్యోగ అవకాశాలు. 200 సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు. ఇన్వెస్ట్మెంట్లకు ఆసక్తి చూపిన దిగ్గజ కంపెనీలు. దావోస్ పర్యటనను కొత్త సర్కార్ విజయవంతంగా ముగించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఏకంగా 40,232 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో వివిధ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటితో దాదాపు 30,000 నుంచి 35,000 ఉద్యోగాలు లభిస్తాయి. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF సదస్సులో గత ఏడాదితో పోలిసి ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో పెట్టుబడులు ఎంఓయూలు కుదుర్చుకోవడం గమనార్హం. లండన్లో ఇండోఫిల్ బ్రిటిష్ మెంబర్స్తో భేటీ అయిన సీఎం రేవంత్. సో దావోస్లో నిన్న చెప్పుకున్నట్టు నిన్న దినపత్రికలు వచ్చినటువంటి వార్తల ప్రకారం 37,000 కోట్లు మాత్రమే. అయితే దాన్ని వెంచరు 40,232 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దావోస్లో జరిగినటువంటి ఆ వ్యాపార సమావేశం మనకు అవకాశం కల్పించిందంతా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పోయి ఇక గుంజుకొని వచ్చిండు మొత్తం 40,232 కోట్లు. ఇక దీంతో తెలంగాణలో 30,000 నుంచి 35,000 కోట్ల వేల ఉద్యోగాలు వస్తాయంట. సో గిట్లనే కేటీ రామారావు కూడా ప్రపంచం మొత్తం తిరిగి 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 తెలంగాణ అంతాయే ఇంతాయే వటిడింతాయే ఆకాశం అంతాయే బ్రహ్మాండమే ప్రచండమయ్యే విధంగా అయ్యిందని చెప్పేసి ఉదరగొట్టిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా గదే చేస్తున్నారేమో అనిపిస్తుంది. జరా తస్మన్ జాగ్రత్త. మీరు 30-35,000 ఉద్యోగాలు ఈ దావోసు పెట్టుబడుల ద్వారా వస్తాయి అంటున్నారు. మరి ఎక్కడెక్కడ వస్తాయి, ఎట్టెట్టు వస్తాయి, ఎన్ని రోజులలో వస్తాయి, గాముచ్చడం కూడా తెలంగాణ ప్రజలకు చెప్పురే జరా. కానీ ఇట్లా పేపర్లలో ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యారు అనుకోర్రి. జర మంచిగా ఉండదు, జాగ్రత్తలు తీసుకోర్రి. ఇక చూడురి 40,232 కోట్లు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అయితే పట్టుకొని వచ్చిండు. ఇక దాంతోపాటు 35,000 ఉద్యోగాలు ఈ పెట్టుబడులతోనే వస్తాయంట. చూడుర్రి మరి ఎంతవరకు నమ్ముతారో మీ ఇష్టం. మూసి పునరుజ్జీవానికి థీమ్స్ ప్లాన్ లండన్ పర్యటనలో సీఎం రేవంత్ వెల్లడి. థేమ్స్ సందర్శన నది పాలక మండలితో చర్చలాడు. సో లండన్లో ఇండోఫిల్ బ్రిటిష్ మెంబర్స్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి. సో మూసీ నది ప్రక్షాళన ఎవరి వల్ల అయితే మన రేవంత్ రెడ్డి కాదు, ఇంతకుముందు కేసీఆర్ కన్నా ముందు జగన్ మన ఎవరు రాజశేఖర్ రెడ్డి, ఆయన కన్నా ముందు చంద్రబాబు. కేసీఆర్ అయితే ఏకంగా 100 అడుగులు బొందులకేసి టెంకాయ పాలలాగా వేస్తా రూపాయి బిల్ల ఇట్లా ఇసిరి పడేసానంటే అడుగున పోయి ఏరుకున్న తర్వాత రూపాయి బిల్లల అక్షరాలు ఏమేమి ఉంటాయి అవన్నీ గుర్తుపట్టే విధంగా ఉంటాయి. పాలు ఎట్లుంటాయి అంటే టెంకాయ పాలలాగా ఉంటాయి మూసీ నది నీళ్లు, లేదంటే ట్యాంక్ బండ్ నీళ్ళు అని చెప్పారు. ఏం చేశారు? అంత ఒడిచిపోయింది కథ. ఇప్పుడు మూసీ నదిని పునర్జీవం చేస్తాం, ప్రక్షాళన చేస్తాం, అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి లండన్లో పర్యటిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. మరి ఇవన్నీ ఏ సర్కార్ అయినా ఏం చెప్తుంది? ముచ్చట్లు చెప్పుకుంటా సాగదీసుకుంటా ఉంటారు. సో ఇప్పుడు గదే ఏమన్నా చేస్తారా అంటే కాంగ్రెస్ సర్కారు కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ చేసిన తప్పులు చేయొద్దు, మాటలు చెప్పొద్దు, చేతల్లో ఎక్కువ పని కనిపించాలి. తెలంగాణ ప్రజలు గది కోరుకుంటున్నారు. అబ్బా అయ్యో చూడు గిడ కూల్చడం ఓ సవాలు. మేడిగడ్డలో కుంగిన పిల్లలను తొలగించేందుకు 3 నెలలు పట్టే ఛాన్స్ అంట. ఇక బ్లాస్టింగ్ చేస్తే బ్యారేజ్కి ముప్పంట. డైమండ్ కటింగ్ చేయాలని ఇంజనీర్ల నిర్ణయం. ముంబై నుంచి మిషన్లు తెప్పించేందుకు ఏర్పాటు. పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్న NDSA. ఈ రాడార్ సర్వే చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ అయిపోయింది. కేసీఆర్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచ కట్టడాలలో ప్రపంచ వింతల్లో నంబర్ 1గా నిలిచినటువంటి కాళేశ్వరం పరిస్థితి ఎక్కడ ఏర్కొచ్చిందో చూడరి. కుంగిపోయినటువంటి మేడిగడ్డ ఆ పిల్లలను బాగా అంటే తలకు మించినటువంటి భారం అంట చూడరు. ఎందుకంటే ఆ పిల్లలను బాగానికే డ్రిల్లింగ్ మిషన్లతోన అవి కూల్చడానికే ప్రయత్నం చేస్తే ప్రాజెక్టు మొత్తం కుప్పగూలే పరిస్థితి వచ్చింది.
అయితే కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ ఎట్లుందంటే ఈరంగల్ల ఇంజనీర్ అంట ఓ పెద్ద బిల్డింగ్ కట్టిండంట. ఇక పెద్ద బిల్డింగు కాకొచ్చి కూర్చుంటేనంటే దాని తోక తగిలితే పుటుక్కున కూలిపోయిన పరిస్థితి ఉందంట. సో కేసీఆర్ కట్టిన ఈ కాళేశ్వరం మేడిగడ్డ ఏదైనా కావచ్చు, గట్లనే కనిపిస్తుంది. ఈ మేడిగడ్డల కుంగిన పిల్లలను మొత్తం మీద అయితే ఇప్పుడు బ్లాస్టింగ్ చేసేటువంటి అవకాశం లేదంట. డైమండ్ కటింగ్ అని చెప్పేసి ఒక టెక్నాలజీని ఉపయోగించి కటింగ్ చేస్తారట. దానికి ముంబై నుంచి వెళ్ళి మిషన్లు తెప్పిస్తారట. దాంతోన అది బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారంట. చూడండి, ఇక 1,00,000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఇట్లుంది. చూడండి, సో సీతారామ ప్రాజెక్టులను భారీ కుంభకోణం అంట. గత బీఆర్ఎస్ సర్కార్ పై డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారట. 1,152 కోట్ల అంచనాలను 23,000 కోట్లకు పెంచారని కామెంట్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక మీరైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఏమో మంచిగానే ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, కానీ మీరు వచ్చినప్పటి నుంచి ఇదే ముచ్చట్లు ఎప్పుడు పోతున్నారు సాగా తీసుకుంటా. పిట్టల రాముడి తుపాకీ రాముడి ముచ్చట్లే చెప్తున్నారు. అవేమో తెలుసా రాదు, జల్దీ తెలుసా రాదు. ఇంకా చెప్పుకుంటా సాగా తీసుకుంటా ఇంకెన్ని దినాలు పోతారు? జర దేల్చురి, కేసీఆర్ ఏం చేసిరో దేల్చురి ఫస్ట్. అరే ఎన్ని దినాలు చెప్పుకుంటూ పోతారు చెప్పురి. కాళేశ్వరం అంతాయే ఇంతాయే, మొత్తం దోసుకున్నారు, లూటీ చేసిర్రు, ఏటీఎం లాగా వాడుకున్నారు, అవినీతి చేసిర్రు, అక్రమాలు చేసిర్రు, పాపాల పుట్ట, తెలంగాణ సర్వనాశనం. ఎన్ని దినాలు చెప్తారు ఎప్పుడు ఇదే ముచ్చట్లు? ఆ ముచ్చట్లు ఎప్పుడు మూసిపెట్టుర్రి. ఇక జర్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎట్లా చేసిర్రు గది ముందల పెట్టుర్రు, ప్రజల ముందల. గట్ల పెట్టకుండా ఇక ఇట్లే చెప్పుకుంటూ పోతున్నట్టే కాలయాపన ఏకూరి మళ్ళీ మీకే ఎసరు వచ్చే పరిస్థితి వస్తుంది. చూడు జర ఇప్పటికే జర మీరు చెప్పిన ముచ్చట్లు, ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గాలి ముచ్చట్లే. 420 హామీలు అని చెప్పేసి ప్రతిపక్షాలు మేకై ఎగిరెగిరి వాడుతున్నారు. జర చూసుకోర్రి, మీ సాప కిందకి నీళ్లు రాకన్నా ముందే జర తొందర పడరు. ఇక కేసీఆర్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ 1,152 కోట్లతో సీతారామ ప్రాజెక్టుని ప్రారంభించి దాన్ని అమాంతం యాడికి తీసుకెళ్ళిందంటే 23,000 కోట్ల రూపాయలకు తీసుకెళ్ళిందట. చూడండి ప్రాజెక్ట్ అంచనా. ఎంత పనివంతుడు కేసీఆర్. 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ గీ పని చేయడానికి పనికి వచ్చింది తప్పిస్తే నిజంగానే 1,555 కోట్లతో పని మొదలుపెట్టి 52 కోట్లతో పని మొదలుపెట్టి మరి 23,000 కోట్లకి ఎట్లా పోయిందో నాకైతే అర్థమైతలేదు. మీకేమన్నా అర్థమవుతుందా? ఎంత దోసుకోనికే అనిపిస్తలేదా? ఇంతకన్నా ఇప్పుడు గంతెందుకు, ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి బిడ్డల త్యాగం, వాళ్ళ గౌరవార్థం నిర్మించినటువంటి స్మారక స్తూపాన్ని 70 కోట్ల నుంచి 200 కోట్లకు తీసుకోండి. ఇక దాని సెక్రటరియట్ ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి, కోకోలలో ఉన్నాయి. ఎన్ని దినాలు ఇట్లా చెప్పుకుందాం కానీ. సో మొత్తం మీద అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఓ కట్టు కథగా మొత్తం మీద అయితే కేసీఆర్ నడిపించినటువంటి నాటకంగా కనిపిస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణపై కమిటీ 6గురితో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా నేతృత్వంలో నియామకం. ఈ నెల 23న కమిటీ తొలి భేటీ. సో ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం పావులైతే కలుగుతుంది. ఎన్నికల్లో మందకృష్ణ మాదిగ దండోర పేరు మీద నిర్వహించినటువంటి సభ విజయవంతమైంది. కాకపోతే బీజేపీ పార్టీ పెద్దగా స్థానాలు ఏం గెలవలేదు. అయినా కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే కార్యక్రమం బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణ కోసం 6గురి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారట. కృష్ణాలో తెలంగాణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే రాష్ట్రానికి నష్టం. అరిష్టం కరెంట్ ఉత్పత్తి, సాగు, తాగునీటికి గోసపడతాం. జాతీయ హోదా చేస్తామని చెప్పి ప్రాజెక్టులను కేంద్రానికి ఎలా ఇస్తారని చెప్పేసి ప్రశ్నించిండట. సో ఈ హరీష్ రావు చెప్పే ఉద్యమ ముచ్చట్లు నమస్తే కాదు గుమస్తే తెలంగాణలో పోయినప్పుడు చూసుకుందాం. మిల్లుల్లో వడ్లు మాయం. సర్కారు మిల్లింగ్కు ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకున్న మిల్లర్లు గడువు ఎచ్చుతూ పోతున్న సీఎంఆర్ డెలివరీ చేయకపోవడానికి కారణం ఇదే. కొత్త ప్రభుత్వం ఆదేశాలతో కదిలిన సివిల్ సప్లైస్ రెవెన్యూ ఆఫీసర్లు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి. ఆర్ఆర్ యాక్ట్ కింద నిందితులపై కేసులు, అరెస్టులు. నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లులను తనిఖీ చేస్తున్న అధికారులు. అయిపోయారు.
నేను ఆ రోజే చెప్పిన ఈ మిల్లర్లు కేసీఆర్ వాళ్ళతో కుమ్మక్కయ్యారు, కేసీఆర్ సర్కార్తో కుమ్మక్కయ్యారు. ఇది రైతుల నెత్తి మీద పిడుగుతులు గుద్దే విధంగానే ఈ నిర్ణయాలు ఉన్నాయని చెప్పి సాపోతే చెప్పిన. సర్కార్ ఎప్పుడైతే ప్రభుత్వ ఏది రైతులు పండించిన వంటని ప్రభుత్వం కొననప్పుడే అర్థమైంది ఇది ఎట్టనో ఉందిరా బాబు, ఇది ఏదో చేస్తున్నాడు అనేది ఆ రోజే చెప్పినాం కదా. ఇగో దానికి తగ్గట్టు ఇప్పుడు బయట పడుతున్నాయి చూడు. మిల్లుల్లో ఒడ్లు మాయమైనాయంట, సర్కారు మిల్లింగ్కి ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకున్నారంట మిల్లర్లు. ఎన్నికల కన్నా ముందు 15,000 కోట్ల రూపాయలు ఈ మిల్లర్లు కేసీఆర్తో మిలాఖత్ అయ్యి సంపదను లూటీ చేసారు. దీని మీద కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో నిందితులను పట్టుకోవాలి, గల్ల పట్టి జైలు లోపల రేవంత్ రెడ్డి చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాడా, ఆ జైల్లో పండబెట్టనికే కూర్చునబెట్టనికే ఊచెల్లెక్క పెట్టనికే మరి ఏం కట్టిస్తాడో చూడాలి. వీళ్ళందరికీ ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాడో జైల్లో చూడాలి మరి. ఎందుకంటే చేసినటువంటి పాపాలు ఉట్టినే మాటలతోనే సరిపెడుతున్నారు కానీ చేతుల్లో చూపించాలంటే మరి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్లు జైళ్ళల్లో కట్టించి కేసీఆర్ కుటుంబాన్ని అందులో మొత్తము పంపిస్తున్నాడు. కేసీఆర్ కుటుంబమే కాదు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కావచ్చు, కేసీఆర్ సర్కార్తో కుమ్మక్కై ప్రజల్ని, రైతుల్ని, అనేక మంది పేదలను వంచినటువంటి ఎన్ని వేల మంది ఉన్నారు వాళ్ళందరినీ ఏడేడా నింపుతాడు, ఎక్కడెక్కడ పెడతాడో చూడాలి. సో ఇదైతే చాలా పెద్ద ప్రశ్న. ఇది సమాధానం దొరకాలంటే కాలమే చెప్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ప్రత్యక్షంగా చర్యలకు పూనుకుంటారా, లేదంటే పత్రిక ప్రకటనలకు సోషల్ మీడియాలో చర్చ చేయడానికి ఖాళీ అంగు ఆర్భాటాలకే పరిమితమవుతారో చూడాలి. ఇద్దరు అమ్మాయిలపై కత్తితో దాడి చేసి బాలుడు ఆత్మహత్య. హైదరాబాద్లోని అంబర్పేటలో ఘటన. ప్రేమ పేరుతో బాలికను వేధించిన బాలుడు. బర్త్డే కేక్ కటింగ్కు రావాలని సతాయింపు, నిరాకరించడంతో బాలిక ఆమె సోదరుడిపై దాడి. భయంతో పారిపోయిన రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడట. అయ్యయ్యో 17 సంవత్సరాల పిల్లగాడు ఓ పిల్లని ఎంబడివాడి చూడురి. ప్రేమ పేరుతో బాలికను వంచిండట. బర్త్డే కేక్ కటింగ్ రా అని చెప్పి అడిగితే రాకపోతే కత్తి మీద కత్తి పెట్టి గొంతు కోసే కార్యక్రమం చేసినట్ట. ఏమో ఈ పిల్లలంతా ఎటైపోతున్నాయి. దీనికి అంతా కారణం ఏందనుకుంటున్నారు? ఈ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ యుగమే, టెక్నాలజీ పెడదారిని వాడుతుంది. రకరకాలుగా యువత మొత్తం పెడదారిని వాడుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ, స్కూల్లోకి పోతే బడులలో అక్కడ నియంత్రణ లేకపోతే ఇవన్నీ కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. అయితే దానివల్ల నేరాలు, ఘోరాలు, క్రైమ్ రేట్లు పెరిగిపోతున్నాయి. బాల్యంలో నాకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు. PMAY ఇండ్లు ప్రారంభిస్తూ ప్రధాని మోదీ భావోద్వేగం. సోలాపూర్లో 90,000 PMAY ఇండ్లు పంపిణీ 2014లో తానిచ్చిన హామీని నెరవేర్చానని చెప్పేసి వెల్లడించిండట. సో సోలాపూర్లో ప్రధాని నరేంద్ర మోడీ నిన్న కండ్ల నుంచి వెళ్ళి నీళ్ళు అయితే వచ్చినాయి. భావోద్రేకానికి గురయ్యాడు. చిన్నగున్నప్పుడు నాకు కూడా ఇట్లాంటి ఇల్లు ఉంటే బాగుండే, నాకు ఇల్లు లేకుండా ఏం లేకుండా పూరి గుడిసెలో ఉంటే అనేటువంటి ముచ్చట చెప్పుకొచ్చిండు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఆయన 2014 ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిన 90,000 ఇండ్లను సోలాపూర్లో కట్టించిందని చెప్పేసి నిన్న భావోద్రేకానికి గురైనటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఇక ప్రజావానికి 30,000 దరఖాస్తులు వచ్చినాయట. ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాలు నిర్వహించిన ప్రజావానికి ఇప్పటి వరకు 30,000కు పైగా దరఖాస్తులు వచ్చినాయి. అందులో ఇండ్ల కోసం 14,000 మంది దరఖాస్తు చేసుకున్నారండి. సగం మంది ఇండ్ల కోసం వేసుకున్నారంటే కేసీఆర్ పనితనం, డబుల్ బెడ్రూమ్ల పనితనం ఎట్లుందో చూడురి. గృహలక్ష్మి, డబుల్ బెడ్రూమ్లు అవన్నీ ఉండే కదా, ఇక అవన్నీ కేసీఆర్ పనితనం జబర్దస్త్ ఉంది చూడురి. చంద్రుడిపై లొకేషన్ మార్కర్గా విక్రమ్ చంద్రయాన్ 3 మిషన్ లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్ మార్కర్గా పనిచేయడం మొదలుపెట్టిందని ఇస్రో వెల్లడించిందట. చందమామ మీద పోయినటువంటి చంద్రయాన్ 3 మళ్ళొక్కసారి పనిచేసే కార్యక్రమం నడుస్తుందట. కాకపోతే మొత్తం కాదు, లొకేషన్ మార్కర్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ అందులో ఏదో మిషన్ పనిచేస్తుందంట. అది కనిపెట్టిరట. మొన్న డిసెంబర్ 18 తారీఖే అది గుర్తుపట్టిరట. దాంతో సిగ్నల్స్ అందినాయంట. ఇప్పుడు అది పనిచేసి స్టార్ట్ చేసిండు. దానివల్ల ఏం లాభాలు ఉంటాయో అయితే తెలియదు మనకైతే. ఈ జమిలీ ఎన్నికల కమిటీని రద్దు చేయాలని చెప్పేసి ఖర్గే చెప్తా ఉన్నాడు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలి. ఖర్గే ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి బరాబర్ అడుగుతుండొచ్చు. కానీ ప్రజా సంపద లూటీ కాకుండా ఉండొద్దంటే స్థానిక సంస్థల నుంచి మొదలుకొని పార్లమెంటు వరకు వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఇవన్నీ కూడా ఒక్కసారి ఒక్క పెట్టున జరిగితేనంటే దేశ సంపద ఎక్కువ ఆవిరి కాకుండా, ఎక్కువ ఖర్చు కాకుండా కాపాడిన వాళ్ళు అవుతాం. ఇవి పకడ్బందీగా ఎట్లా నిర్వహించాలనే
నిర్ణయం తీసుకోవడానికి కమిటీ వేసి దానికి చైర్మన్ గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అయితే ఉన్నాడు. దాన్ని ఎంబడే రద్దు చేయాలని చెప్పేసి ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు. మరి ప్రజలు ఆయన మాటలు వింటారా లేదో తెలియదు. జమిలీ ఎన్నికలు రాజ్యాంగానికి సమైక్య విధానానికి విరుద్ధమని ఏఐసిసి చీఫ్ ఖర్గే అన్నారు. జమిలీ ఎన్నికలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిందంట. ఈ ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. అయోధ్య కోసం అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ మహోత్సవం తిలకించేందుకు థాయిలాండ్ లో ఏర్పాట్లు. ఇప్పటికే అయోధ్య నుంచి మట్టి 3 నదుల జలాల అయోధ్యకు ఆలయ ప్రారంభోత్సవానికి రండి, కేసీఆర్ కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపిందంట. సో అదిగో బాలరాముడు పద్మపీఠంపై మగ్ధ మనోహర రూపం. ప్రాణప్రతిష్టకు ముందే 4.25 అడుగుల ఎత్తైన బాలరాముని దివ్య దర్శనం. అయోధ్యకు తరలి వస్తున్న భక్తులు భద్రత్రావ్ ఆలయంలో అయోధ్య 12,000 మంది మోహనింపు. నగరంలో 10,000 సీసీ కెమెరాలు ఏఐ టెక్నాలజీతో ప్రత్యేకంగా. సో అయితే రాముడి విగ్రహాన్ని నిన్న సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి కదా, విగ్రహం ఎట్లుంటుంది ఏందనేది. ఇక్కడ అప్పుడే వచ్చిండకపోయింటే బాగుండేది. కరెక్ట్గా ప్రాణప్రతిష్ఠ చేసిన సందర్భంగా కనుక దేశ ప్రజలకు అప్పుడు చూసిట్టే రాముని పులకించిపోయేదని నా భావన. మరి మీరు ఇప్పుడు 22 తారీఖు అంటే అప్పుడే 2-3 రోజుల ముందే బయటికి రావడం అనేది మంచిదో కాదో నాకైతే తెలియదు. కానీ ఆ రోజే గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేసే సందర్భంగానే రాముడి విగ్రహం ఎట్లుంటో బయటికి వచ్చింటేనంటే అప్పుడు బాగుండేది ఏమనిపిస్తుంది నాకైతే. ఇక కృష్ణా ప్రాజెక్టులు చేజారొద్దు. ఏ ప్రాజెక్టును కృష్ణా బోర్డుకు అప్పగించొద్దు. నీటి పంపకాలు తేలేదాకా అంగీకరించొద్దు. మంత్రి ఉత్తమ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. లండన్ నుంచి సీఎం ఫోన్, పరిణామాలపై ఆరా. ఇక కేంద్రం ఆదేశాలను ఒప్పుకోము, ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించలేదు. బీఆర్ఎస్ వల్ల రాష్ట్రానికి కృష్ణా నీళ్లు తగ్గాయి, వారికి మాట్లాడే అర్హతే లేదు మంత్రి ఉత్తమ్ చెప్తా ఉన్నాడు. సో కృష్ణానది ప్రాజెక్టు సంబంధించి కేఆర్ఎంపీకి మొత్తం అప్పచెప్తారనేటువంటి చర్చను అడుగుతున్న వేళ ఓవైపు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు అయితే ఇక కాలికి బల్పం కట్టుకున్నారు, లేచి ఎగిరి వాడుతున్నారు. అయిపోయి కృష్ణానది నీళ్ళు మొత్తం ఆంధ్ర దూసుకుపోతా ఉంది. రేవంత్ రెడ్డి కళ్ళప్పగించి చూసుకుంటా ఉన్నాడు. తెలంగాణ యొక్క హక్కులను కాపాడతలేడు. ఏ మాత్రం కూడా ఈ పార్టీకి, కాంగ్రెస్ సర్కార్కు, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి వాళ్ళ ఇంగిత జ్ఞానం కూడా లేదు అని చెప్పేసి ఏకుమేకై ఉరుతా ఉన్నాడు. చూడురి, ఇదంతా ఒక్క రోజులో జరిగేదా? ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడే జరిగేదా? బీఆర్ఎస్ పార్టీలు చేసినటువంటి పాపాలు ఏం లేవా? ఇంట్లో పోతిరెడ్డిపాడు పొక్క కొట్టుకొని నీళ్లు తీసుకుపోయిన రోజున కేసీఆర్ ఏం చేసాడు? రాయలసీమ పోయి బిర్యానీలు తినొస్తారు వీళ్ళు. ఇక ఏది మన వైఎస్ జగన్మోహన్తో నా మిలాఖత్ అవుతాడు. రెడ్ కార్పెట్ వేసి ప్రగతి భవన్లోకి అద్భుతంగా ఆయనకు స్వాగతాలు చెప్తాడు. తెలంగాణ కోసము నీళ్లు పొక్క పెట్టి కొట్టుకొని పోతే మాత్రం కాపాడే పరిస్థితి ఆనాడు చూడలేదు. ఎవడేం తక్కువ లేడు, అందరు అట్లనే ఉన్నారు. రాజకీయాలు చేయడానికి పనికొచ్చేవి ఇవన్నీ. ఇక మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి అయితే ఫోన్ చేసినట్టు ఇక్కడ ఈ వార్తలో చూస్తున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రము కేఆర్ఎంపీకి ప్రాజెక్టులను అప్పగించే పరిస్థితి రానియొద్దు, మనం ఒప్పుకునేది లేదు, బరాబర్ బరి తెగించి కొట్లాడడం తెలంగాణ ప్రజల కోసం అని చెప్పేసి చెప్పుకొచ్చిండు. ఇక ప్రాజెక్టుల అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. వారంలో లాంఛనాలు, నెలలో అప్పగించాలి. సమావేశం మినిట్స్ విడుదల చేసిన కేంద్రం, బోర్డు అంగీకరిస్తేనే ప్రాజెక్టు పైకి అధికారులు అనుమతించాలని సిఆర్పిఎఫ్ ఆదేశాలు. ఇక పురోగతిపై 15 రోజుల్లో మరోసారి భేటీ. నిజంగా ఏమన్నా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గుందా? ఈ ముచ్చట నేను నమస్తే తెలంగాణ పత్రిక పోయిన తర్వాత చెప్తా. ఈనూరు ఎప్పుడు పైసల కోసమే ప్రాజెక్టులు, ప్రజలను తాకట్టు పెట్టి 2 లక్షల కోట్ల అప్పులు, అద్భుతాలు చేస్తున్నట్టు భ్రమలు కల్పించారు. కాళేశ్వర అవినీతి బాధ్యులను వదిలిపెట్టాం. సీతారామ ప్రాజెక్టులోను భారీ స్కామ్. ఉత్తమ్ సీతారామలో 8,000 కోట్లు పెట్టిన ఎకరానికి కూడా నీళ్ళు ఇయ్యలే బట్టి. కేంద్రం చేతిలో సాగునీటి ప్రాజెక్టుల కేఆర్ఎంబీ పరిధిలోకి సాగర్, శ్రీశైలం వెళ్తే రాష్ట్రానికి నష్టం. ఇది రాష్ట్రానికి ఆత్మహత్య సదృశ్యమే. గతంలోనూ కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది, కేసీఆర్ వ్యతిరేకించారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేసిందట. ఇక ప్రాజెక్టులను అప్పగిస్తే కష్టాలే, నీటి పంపకాలు తేలేదకుండా అప్పగింతలో నష్టం. పాలమూరు, రంగారెడ్డి ఎస్ఎల్బీసీకి తాళమే, విద్యుత్తుకు ఇబ్బందులేనని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతా ఉందంట. ఇంత పెద్ద వార్త ఓన్లీ ఖాళీ ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటిదే. ఇక ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ సారథ్యం హోం న్యాయ సామాజిక న్యాయ గిరిజన శాఖల కార్యదర్శి సభ్యులు 23న తొలిసారి భేటీ కానున్న కమిటీ మాదిగ తదితర వర్గాలకు న్యాయం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కమిటీ వేస్తామని చెప్పేసి గత ఏడాది హైదరాబాద్ మహాసభలో హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ. సో ఎస్సీ వర్గీకరణ పైన అయితే కమిటీ వేశారు. బీజేపీ వర్గీకరణాస్త్రం లోక్సభ ఎన్నికల్లో మాదిగల ఓటు బ్యాంక్ కలిసి వస్తుందని చెప్పేసి కమల్నాథ్లు లెక్కేసుకుంటా ఉన్నారట. ఇక అంటే ఇప్పుడు బీజేపీ పార్టీలు ఈ ఎస్సీ వర్గీకరణ కేవలం ఓటు బ్యాంక్ కోసమే చేస్తున్నట్ట, లేదంటే వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలి ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి కొట్లాడుతున్న అనుగుణంగా ప్రజా తీర్పుకు ప్రజల నిర్ణయానికి అనుగుణంగా ప్రజా పోరాటాన్ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్నారనేది అర్థమైతలేదు. ఇక చూడు, ఇక దేశీయ హెపటైటిస్ ఏ టీకా వచ్చేసింది. హవిష్యూర్ను విడుదల చేసిన IIL విస్తృతమైన క్లినికల్ ట్రయల్స్ తర్వాత అందుబాటులోకి కాలేయ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టొచ్చట. సో దేశీయంగా హెపటైటిస్ ఏ టీకా వచ్చేసింది. అంటే ఇప్పటివరకు బి టీకా ఉంది, సి టీకా ఉన్నట్టుంది. మూసీ అభివృద్ధికి బ్రిటన్ సహకారం, స్థానికులకు అధిక లబ్ధితోనే ప్రాజెక్టుల సక్సెస్, నదిలో నిరంతరం నీరు ఉండేలా చూడండి అని చెప్పేసి తీరం పొడవున అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి. రేవంత్ కు థీమ్స్ పాలక మండలి సలహా ఇచ్చిందట. 3 ఏళ్లలో 55 కిలోమీటర్ల సుందరీకరణ విజన్ 2050లో భాగంగా చేపడతాం వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. పర్యటనలో రేవంత్ వెంటే మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఉన్నాడట. ఒరే రాజకీయాలలో ఏదైనా జరుగుతుంది చూడు. లండన్ పోతేనంటే అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి ఎంబడి ఉన్నాడట చూడు. సో ఒకటైతే నిజం, మజ్లిస్ పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే అందరికీ తెలిసినటువంటిదే. ఏ పార్టీ అధికారం ఉంటే గా పార్టీ ఎంబడే ఉంటారు వాళ్ళు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఇట్లా మజ్లిస్ పార్టీకి మించిన వాళ్ళు ఎవ్వడు. ఇప్పటి వరకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర చరిత్ర మొత్తం చూస్తే స్పష్టంగా అది కనిపిస్తుంది. మజ్లిస్ పార్టీ ఏ పార్టీ అధికారం ఉంటే గా పార్టీ ఎంబడే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంబడి అక్బరుద్దీన్ వయసు పోయినట్టు చూడండి. సో మూసీ అభివృద్ధికి బ్రిటన్ సహకారం తీసుకొని థేమ్స్ అనేటువంటి వాళ్ళతోన పాలక మండలి సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి కలిసినటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక పెట్టుబడులు రెట్టింపు, దావోస్ లో 40,232 కోట్లకు ఒప్పందాలు. గత ఏడాది ప్రతిపాదన రెట్టింపు, 4 రోజుల్లో 200 సంస్థలతో సంప్రదింపులు, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు, కొత్త ప్రభుత్వం చెరకు ఆ కంపెనీల ప్రశంస. సీఎం రేవంత్ దావోస్ పర్యటన విజయవంతం అయిందంట. సో 3 ఏళ్ల 55 కిలోమీటర్లకు సంబంధించినటువంటి మూసీ ప్రక్షాళన చేస్తారట. చేయకపోతే మరి రాసి పెట్టుకుంటాం డేట్ కూడా. 3 ఏళ్ల 55 కిలోమీటర్లు మీరు ప్రక్షాళన చేసి సుందరీకరణ చేస్తాం అంటే అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు కదా. చూద్దాం, ప్రజలు కూడా చూస్తారు కదా 3 ఏళ్లలో అవుతుందా కదా. ఈ 2024, 25, 26, 27 జనవరి లోపు అయిపోవాలి. చూద్దాం. ఇక మేతా మిల్లర్లకు వాటా సర్కార్కు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు భారీ వడ్డీ మోత. 5 ఏళ్ల 9,966 కోట్లు, 4,983 కోట్లు అదనపు భారమే. ఇక కస్టమ్ మిల్లింగ్ డెలివరీ ఆలస్యంతో తీవ్ర అప్పుల ఊబిలోకి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఉదాసీనత పర్యావసనం ఇది. ఇక నిరుటి బకాయిలే 42 లక్షల టన్నుల విలువ, 16,405 కోట్లంట. ఇక సీఎంఆర్ బకాయిలపై సర్కార్ కూడా మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. ఉమ్మడి నల్గొండలో 360 కోట్లు మొండికేస్తున్న బడా రైస్ మిల్లులు. సర్కారు సీరియస్, వసూళ్లే లక్ష్యం. సీఎంఆర్ అందజేయకపోతే మిల్లులను బ్లాక్ లో పెడతాం. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నా. ఇక రైస్ మిల్లర్లు ఏమో కోటీశ్వర్లు అవుతుంటే వారికి అడ్డం ఉండి అప్పులు ఇస్తున్న రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ బికారిగా మారుతుంది. జేబులు దండిగా నిండినటువంటి మిల్లర్లు రియల్ ఎస్టేట్ చేస్తూ ఎకరాలు కొంటుంటే బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి రైతుల వద్ద ధాన్యం కొని అప్పగించి మధ్యలో వడ్డీలు కడుతూ పౌర సరఫరాల సంస్థ దివాలా తీస్తుంది. ధాన్యం మిల్లింగ్, కస్టమ్ మిల్లింగ్, రైస్ డెలివరీలో ఉద్దేశపూర్వకంగా మిల్లర్లు చేస్తున్నటువంటి ఆలస్యానికి బలవుతుంది. ఇచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్టే మిల్లర్లు గుట్టుకుమనిపిస్తుంటే సంస్థ మాత్రం బయటపడలేని స్థాయిలో అప్పుల ఉబ్బిలో కూరుకుపోయింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో గాడి తప్పిన సీఎంఆర్ వ్యవస్థ కొత్త ప్రభుత్వంలోనైనా పట్టాలెక్కాల్సి ఉంది. కాగా పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి వానకాలం యాసంగి సీజన్లో వరి ధాన్యం కొని డబ్బులు ఇస్తుందంట. సో ఇది మేతనేమో రైస్ మిల్లర్ రక్కు, వాతనేమో సర్కార్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పౌర సరఫరాల శాఖ. 1,000 కోట్ల రూపాయలు దండిగా సంపాదించుకుంటున్నారంట. ఎకరాల కొద్ది ఎకరాలు రైస్ మిల్లర్లు కొట్టా ఉన్నారంట. ఇక పౌర సరఫరాల శాఖ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే బియ్యం కావచ్చు,
ఇక ఏమన్నా కావచ్చు. గవి పంపిణీ చేసే సంస్థనేమో అప్పుల ఊపిలో కూరుకుపోయింది అంట. చూడండి కేసీఆర్ ఫలితం, కేసీఆర్ పాలన అద్భుతమైనటువంటి పాలన. తుపాకీ రాముడి మాటలు ఎప్పుట్ల కేసీఆర్ని మించిన నాయకుడు ఇంకోటి లేడు. ఇక కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పసిగట్టిరంట. ఇక కొండను దొవ్వి ఎలకను పట్టిన చందంగా మరి ఈ వార్తతోనే సరి పెడతారా, లేదంటే నిజంగానే ఈ ఎవరైతే 10,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర రైస్ మిల్లర్లు అమాంతం పందికొక్కుల్లాగా మింగినరో గాళ్ళని పట్టుకొని జైళ్ళ పాలు చేస్తారో చూడాలి. ఇప్పుడు దినాం చూస్తున్నాం ఇట్లాంటి వార్తలన్నీ. కేసీఆర్ అంత పొడుగు చేసి ఇంత పొడుగు అని చేసిండు అని చెప్పి చేసి చూస్తున్నాం. అవినీతి చేసిన ఇప్పటివరకు ఒక్కరిని కూడా పట్టుకోలే. ఇక కాంగ్రెస్ సర్కార్ యొక్క పనితనం నిదర్శనం గిట్లనే ఉంటుందా, రేపు తేలుతుంది. ఇది ఇప్పటికిప్పుడు తేల్చలేం. దేవాదాయ భూమిలో రోడ్డు అంట విల్లాల కోసం స్టేటస్ కో ధిక్కరించి నార్సింగ్ మున్సిపాలిటీలో అత్యుత్సవం. బల్లబాట ఉందంటూ బలవంతంగా వసూలు 2 సార్లు అడ్డుకున్న దేవాదాయ శాఖ అధికారులు. ఈ కోర్టు ధిక్కారం అవుతుందంటూ కలెక్టర్కు ఫిర్యాదు, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరట. దేవాదాయ భూమిలో విల్లాల కోసము ఏకంగా రోడ్ వేసిరట. చూడుర్రి ఈ చూడుర్రి నడుస్తూ ఉంది. ఇక 500 దాటేసినాయంటే టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యుల అప్లికేషన్లు. బకాయిలు రాబడదాం, హౌసింగ్ బోర్డుకు 1000 కోట్లు భూ కొనుగోలుదారుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం. మార్చి 31 కల్లా రికవరీ చేయాలని లక్ష్యం. స్వగృహ ప్లాట్ ధరలు విక్రయాలను కమిటీ. దిల్ హౌసింగ్ బోర్డు పరిధిలోని లిటిగేషన్ భూముల పరిష్కారానికి లీగల్ కౌన్సిల్ సమీక్షలో మంత్రి పొంగులేటి నిర్ణయం తీసుకున్నాడట. ఇక జగన్ కేసులో జాప్యం ఎలా, విచారణ ఆలస్యం ఎందుకు, ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారని సుప్రీంకోర్టు వరుస ప్రశ్నలు, తమకు సంబంధం లేదన్న కేంద్రం. సిబిఐ ఇంకెవరికి ఉంటుందని సుప్రీం ప్రశ్న. ఎంపీ రఘురామ పిటిషన్ పై విచారణ, పిటిషన్ ను కొట్టేయాలన్న జగన్ లాయర్. సొలిసిటర్ జనరల్ది అదే మాట తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం. జగన్ గట్టి సాగుదలింది. జగన్మోహన్ రెడ్డికి పైన 1,00,000 కోట్ల అవినీతి కేసులు ఉన్నాయి. అందులో ఏకంగా 43,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ చేసిన ఆస్తులను ఏళ్ల తరబడి మన చట్టాలలో ఉన్నటువంటి లోసులను ఉపయోగించుకొని గిట్లా ఏళ్ల తరబడి ఏకంగా ముఖ్యమంత్రి ఏంటంటే అర్థం చేసుకోరి. ప్రజా సంపదను లూటీ చేసినోడు జైలు ఉండాలి, కానీ ముఖ్యమంత్రులు అవుతున్నారంటే ఇక ఎట్లుందో పరిస్థితి చూడండి. ఇక గివి అయితే ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇప్పుడు మన కేసీఆర్ జేబు పత్రికల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక ఈ తెలంగాణపై జలకడ్గం, కాంగ్రెస్ బీజేపీ నయవంచన. జాతీయ ప్రాజెక్టులు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులు ఊడగొడుతున్న కాంగ్రెస్. రేపు మనం పవర్ అడుక్కునే పరిస్థితి వస్తుంది, గ్రిడ్ కుప్పకూలుతుంది. దీనికి బాధ్యులు ఎవరు? నాడు సీలేరు పోగొట్టింది కాంగ్రెస్ బీజేపీలే, నేడు కృష్ణా ప్రాజెక్టులు గుంజుకుంటున్నది వారే. అప్పుడు బీజేపీ బిల్లు పెట్టింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ ఒత్తిడి తెచ్చింది, కాంగ్రెస్ ఒప్పుకున్నది. కాంగ్రెస్ బీజేపీ ఒక జట్టు, కేంద్రం చేతిలో మన జుట్టు. రేవంత్ సర్కారు చర్య రాష్ట్రానికి ఆత్మహత్య సదృశ్యం. ఇక నీటి వాటకు గండం, కొత్త ప్రాజెక్టులకు శరఘాతం. తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇకనైనా మేల్కొండండి, ప్రజల హక్కులను కాపాడండి. రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు హితవు. చాలా మంచిగా ఉంది. తెలంగాణ పైన జలకడ్గము బాగుంది. కేఆర్ఎంబి పరిధిలోకి మన కృష్ణా ప్రాజెక్టు బేషరతుగా అంగీకరించిన రేవంత్ ప్రభుత్వము చాలా బాగుంది. అన్ని మంచిగా చెప్పుకొచ్చిండు మన హరీష్ అన్న. అయితే జబర్దస్త్ చెప్పిండు. ఆంధ్రలో మొత్తం దోసుకోబోతున్నారు, తెలంగాణను లూటి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రెండు కూడా ఒక్కటే. మొన్న బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిండు. ఆ రోజే ములాఖత్ అయ్యారు, ఆ రోజే మొత్తం చెట్టాపట్టాలు వేసుకొని తిరిగే విధంగా రెండు పార్టీలు ఒక్కటైనాయి. తెలంగాణ కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గీడ ఉంది చూడు, మూలకన మేడుందంటే గీడుంది. ఎన్నిసార్లు చెప్తున్నారా భయ్, తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ఏ. అరే తెలంగాణ కోసం పుట్టిందే బీఆర్ఎస్, తెలంగాణ కోసం పుట్టిందే కేసీఆర్. తెలంగాణ నీళ్లకు నదులకు నడక నేర్పింది కేసీఆర్. ఎన్ని దినాలు ముచ్చట చెప్తారా నాయన? అయిపోయింది, ఒడిసిపోయింది ఆ కథ. తెలంగాణ కోసము బీఆర్ఎస్ పుట్టే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెడతారు చెప్పరాదు కదేదో, ఒడిసిపోయింది. ఇలా పని ఎట్లయిందంటే మొన్న ఎన్నికలలో వాళ్ళకు బాగా జబర్దస్తు మామూలు షాక్ తగలలే, ఉట్టినే చెప్తలే. ఇది అధికారానికి వస్తామని ఎంత పని వాళ్ళు మొదటి నుంచి ఊహించారు. అధికారులకు మేము వస్తాం, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, మా ఎంట్రుక కూడా వీకలేరు, ఈ ప్రజలు ఏం చేస్తారు, ప్రజలకి ఇట్లా పడేస్తే
వాళ్ళకి కావాల్సింది నేను అనుకున్నది ఇట్లా పడేస్తే నన్ను కుర్చీ మీద కూర్చుని పెడతానని చెప్పేసి కేసీఆర్ ఊహించుండు. ఇవన్నీ ఏమి అరగలే. తిరకాసు పడ్డది, తిరగబడ్డది. తెలంగాణ ప్రజలు కేసీఆర్ని మొన్న ఎన్నికలలో ఆగం చేసిరు, బొందబెట్టారు. ఇప్పుడు మళ్ళా వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో ప్రశ్నించేది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ శాసనసభలో తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల తెలంగాణ నీళ్లను ఎత్తుకోబోతే కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ భూములను రాబందుల్లాగా కబ్జా చేస్తే కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. అన్ని బీఆర్ఎస్ పార్టీ అయితే ఎందుకు చెప్పుకుంటున్నారు మళ్ళా? అది ప్రజలు గుర్తించాలి కదా. అంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణ చరిత్రలో చర్చించుకునే పరిస్థితి వస్తుంది అనే చర్చ జరుగుతున్న వేళ, రాజకీయ పండితులు చెప్తున్న వేళ, రేపు పొద్దుగాల పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతా ఉంది. బంగాళాఖాతంలో పార్టీ గెలవబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ముక్కలు చెక్కలైపోతుంది. తెలంగాణలో మిగిలే పరిస్థితే లేదనేటువంటి చర్చ జరుగుతున్న వేళ వీళ్ళు మళ్ళా చెప్పిందే చెప్పుకుంటా అదే మాట, అదే మంత్రం, అదే తుమ్మ తాకట్ల మంత్రం చదువుకుంటా తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఓరి అమ్మ ఎందుకు చెప్తున్నారు? జర తెలంగాణ ప్రజలరా చూడుర్రి. మాటికి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాలని చూస్తే అది కనీసం పొగ కూడా ఉడతలేదు. నిప్పుందా లేదా తర్వాత పొగ కూడా వస్తలేదు. అంటే ఇలా పరిస్థితి ఏ పాటికి వచ్చిందో చూడుర్రి. విచిత్రమైనటువంటి వేషాలు వేసుకుంటా, ఎన్ని రంగులు వేసుకుంటా ప్రజల దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేదు. సరే, ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటాడు, కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూద్దాం. మన హక్కులకు కృష్ణార్పణం అప్పుడే అయిపోయింది, ఓడిచిపోయిన కథ అని చెప్పేసి ఇక మస్తు రాసుకొచ్చారు. జలకడకం తెలంగాణపై గంతెందుకురాపై మీరు మొన్న ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏకంగా బెటాలియన్ 100,000 మందితోన ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీదకి వచ్చి మొత్తం ఇనుప కంచెలు పెట్టి నీళ్లను గుంజుకుపోయినప్పుడు ఏం చేసిరు? ఎన్నికల లబ్ధి ఉందని ప్రయత్నం చేయలేదా? సెంటిమెంట్ రగిల్చడానికి ప్రయత్నం చేయాల. కానీ నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని మీ పార్టీని చిత్తుగా ఓడగొట్టారు. ఇంకా మీకు అర్థమైతలేదు, తెల్లారతలేదు మీకు. హరీష్ రావు జర మేల్కోండి. జర కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఎక్కడ కూడా మేమైతే భావిస్తలేం. అది కూడా బరాబరే. అన్ని గాలి ముచ్చట్లు చెప్పారు, గాలి హామీలు ఇచ్చారు, ఉచిత పథకాలు చెప్పారు. మన దగ్గర ఉన్నట్టు సంపద మొత్తం నాకిచ్చేసిర్రు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏం బోడిగుండు తప్ప ఏం మిగలలేదు. వాళ్ళు ఎట్లా పథకాలు అమలు చేస్తారో చూద్దాం. సో రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాటలు వింటుంటేనంటే శివులాల రక్తం వచ్చుడే తక్కైంది. ఇప్పుడు బాలరాముడి చిద్విలాసం మంత్రముగ్ధుల్ని చేస్తున్న అయోధ్య రామయ్య. తొలిసారి బయటకు వచ్చిన రామ్లల్ల ఫోటోలు, బంగారు విల్లంబుతో నల్లరాతి విగ్రహం, 20 ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లంట. ఈ అయోధ్యకు రండి, ప్రాణ ప్రతిష్టకు రావాలని చెప్పేసి ముఖ్యులకు ఆహ్వానం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్ర ట్రస్ట్ లేక అయోధ్యపై తీర్పునిచ్చిన ధర్మాసనానికి ఆహ్వానం అంట. ఇక మూసీ అభివృద్ధికి థేమ్స్ ప్లాన్, లండన్లో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును పరిశీలించిన సీఎం రేవంత్ మూసీ అభివృద్ధికి సహకరిస్తామన్న ఫోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ. ఈ ఆదాయాన్ని అడుగు పెట్టనీయలే కాంగ్రెస్ సర్కారు రెడ్ కార్పెట్ పరుస్తున్నది. బీజేపీతో కాంగ్రెస్ పొత్తు బయటపడింది. అమ్మ బీజేపీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటా ఆదరా నాయన, ఎందుకు ఈ ముద్ర ముచ్చితే జనాలు నమ్మరు. మీకు డంక బజాయించి బాజీలు పెట్టి పీకేలు పెట్టి సీటీలు కొట్టుకుంటే సప్పట్లు కొట్టు ఎన్ని దినాలు చెప్పినా ఇది నమ్మరు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పటికీ ఈ దేశంలో కలిసే అవకాశం లేదు. రెండు జాతీయ పార్టీలే, రెండు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలుగానే ఉంటాయి. అవి రెండు బహాబాయిగా దేశవ్యాప్తంగా కొట్లాడు. సరే ఆడ చిన్న చిన్న ఘటనలు ఉంటుండవచ్చు, ఇది చెప్తే ఎవ్వడు నమ్మడు. ఇక పాత ఒప్పందాలు, కొత్త సంతకాలు, బీఆర్ఎస్ సాయంలోనే చర్చలు, పెట్టుబడి ప్రకటనలు, తాజాగా వారితో ఎంఓఏలు కుదుర్చుకున్న సీఎం. అయిపోయా బట్టగాల్చి మీదేశారు. దావోస్లో పాత ఒప్పందాలు అంటే కేసీఆర్ తీసుకొచ్చి కేటీ రామారావు ఇంగ్లీష్ను ఎంగిలిపీసుగా మాట్లాడే కేటీ రామారావు తీసుకొచ్చిన పెట్టుబడులే రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట. అవే ఒప్పందాలు మళ్ళీ వేసుకున్నారట. ఇక ఏముందో మిలకత్ చూడుర్రి. ఇక అంత దూరం ఎందుకోవాలరా భయ్ మీరు చేసుకున్న ఒప్పందాలకు? 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ కేటీ రామారావు అంటే డ్రామారావు పోయిండే దావోస్కు.
లండన్ అవన్నీ తిరిగి వచ్చిండు. 8 మంది 10 మందిని వేసుకొని పోయిండే. ఇక నిలబడి తింటే క్యాన్సర్ ముప్పు అంటే అలా నీళ్లు తాగిన ప్రమాదమేనంట. రేడియోథెరపీపై లక్నో బృందం అధ్యయనంలో ఆసక్తికర విషయాలంటే నిలబడి తింటే క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అధ్యయనం ఒకటి అయితే బయటకు వచ్చింది. జర జాగ్రత్త, నీళ్ళు కూడా తాగొద్దంట. నిలబడి తినడం కానీ నీళ్లు తాగడం కానీ చేయొద్దని చెప్పేసి ఓ అధ్యయనం చెప్తా ఉంది. రేడియోథెరపీ పైన లక్నో బృందం అధ్యయనం చేసిందంట. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు. ఇక పరీక్షలకు ముందు పాఠశాల ఎన్నికల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికకు ఆగమేఘాలపై ఉత్తర్వులు. ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం. 10వ తరగతి విద్యార్థుల ప్రభావం అంట. కాదని ఇక ఇది ఇట్లా ఉంటే ఎస్సీలో సమాన వాటపై ఉన్నత స్థాయి కమిటీ అంట. వేడుకకు వచ్చి శాశ్వత వీడుకోవాలని చెప్పేసి ఇదో వార్త. ఇక మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు అనేటువంటి ముచ్చట ఇది ఒకటి చూడొచ్చు. ఇవి మన ఆంధ్రజ్యోతి, మన నమస్తే తెలంగాణ పత్రికలు. ఇక తీన్మార్ మల్లన్న పత్రికలు ఏమున్నాయి చూద్దాం. ఇక దిమ్మ తిరిగింది. పెట్టుబడుల దెబ్బకు డ్రామారావుకు సుక్కలు. 10 ఏళ్ల కేటీఆర్ ఫెయిల్యూర్. సూట్ కేసు కంపెనీలతో 100 ఎకరాలు హంఫట్. నెలన్నరలో రేవంత్ సక్సెస్. 40,000 కోట్లు, 30,000కు పైగా కొలువులు. ఫస్ట్ టూర్లోని భారీ పెట్టుబడులు. రేవంత్ సర్కారు దూకుడుతో బీఆర్ఎస్ గుబులు. కేటీఆర్ గత దావోస్ పర్యటన ఖర్చు 13.22 కోట్లు. మరి రేవంత్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టిండో అది కూడా ముచ్చట కావాలి. ఎందుకంటే కేటీ రామారావు గత దావోస్ పర్యటన ఖర్చు 13,22,00,000 అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఎంతమందితో పోయిడు, ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నాడో, ఎన్ని ఎంఓలు కుదుర్చుకున్నాడో అయితే బయటకు అయితే వచ్చింది. మరి ఆ పర్యటన ఖర్చు మొత్తం తెలంగాణ ప్రజల సంపద ఎంత ఖర్చు పెట్టారు ఇది కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటైతే నిజం, ఎవరు ఏ పర్యటనకి వెళ్ళినా డబ్బా కొట్టుకుంటారు. బాజా భజంత్రిలతో పెద్ద ఎత్తున ప్రచారం డంబికాలు చేస్తారు. గంతే. ఇక ఇది ఎట్లుందంటే పిల్లకన్నా ముందే కుల్ల అన్నట్టు పెట్టుబడులు వచ్చి, ఉద్యోగాలు వచ్చి, అది నిజంగానే గింత పెట్టుబడులు వచ్చి వాటిని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఉద్యోగాలు వచ్చినప్పుడు నమ్మాలి. వీళ్ళంతా పిల్లకన్నా ముందే కుల్ల అనే చందంగా అంతొచ్చే ఇంతొచ్చే అంతాయ ఇంతాయ అని ఉదరగొట్టుడు ఉపన్యాసాలు ఇచ్చాడు. మోడీ భావోద్వేగం. షోలాపూర్లో PM ఆవాస్ యోజన ఇళ్లను అందించిన మోడీ చిన్నతనం తాను ఇలాంటి ఇంట్లో నివసిస్తే ఎలా ఉండేదో అని కన్నీటి పర్వంతం. 22వ తేదీన అందరూ ఇంట్లో రామజ్యోతి వెలిగించాలని పిలుపు. శ్రీరాముడి నిజాయితీని తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకున్నదని చెప్పేసి వ్యాఖ్యలు చేశా ఉండు. ఇక మూసి ప్రక్షాళన దిశగా థీమ్స్ నది తరహాలో అభివృద్ధికి సీఎం రేవంత్ అడుగులు అనే వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక ఇరిగేషన్ శాఖను ధ్వంసం చేసిండు. 2-3 రోజుల సీతారామ ప్రాజెక్టు సందర్శనకు మంత్రుల బృందం. 1,500 కోట్ల ప్రాజెక్టును 2,981 కోట్లు ఖర్చు. జాతీయ హోదా కోసం సరైన ఫార్మాట్లో అప్లై చేయాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్. సో ఇది ఇందాకనే చూసినాంగా. ఇక ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ CEO వెల్లడి అంట. ఓకే. బంగారు పల్లెం కాదు అప్పుల కుప్ప. చీకటి జీవోలతో రాష్ట్రాన్ని అప్పులో ముంచారు. 40,000 కోట్లు వడ్డీలకి పోతున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు. అన్ని శాఖల అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఎట్లా పట్టుకుంటారా నాయన మీరు? కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్న ముచ్చట్లు చూస్తున్నారంటే మొత్తం తెలంగాణను పందికొక్కుల్లాగా, వడ్ల గుమ్మిల పందికొక్కులు ఎట్లయితే సొరబడి ఆ గుమ్మిలో ఉన్నటువంటి వడ్లను మొత్తము సర్వనాశనం చేసేసిస్తాయో గట్ట తెలంగాణ సంపదను లూటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి చర్యలు ఏంటివి? మరి మీరు ఏ రకంగా వాళ్ళ మీద కేసులు పెడతారు? ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? వాళ్ళని ఎట్లా ఊచలు లెక్క పెడతారు? లేదంటే ఆ సంపదను ఎట్లా గుంజుకుంటారు? ప్రజలకు ఎట్లా వంచి పెడతారు? ఈ ముచ్చట్లు చెప్పాల్సిన అవసరం ఉంది. చేసిరు, అంత చేసి ఇంత చేసిరు అని ప్రజలకు తెలుసు. ఎంత చేసిరు గుంజుకోర్రి. చేసిన వాడి మీద కేసులు పెట్టు, తీసుకొని జైళ్ళలో ఊచలు లెక్క పెట్టించుర్రి. కానీ చేసిరు అని మాత్రం చెప్పకూరి జరా. అది తెలుసు ప్రజలకు. కాగితపు జెండాలను ఇష్టానుసారంగా పడేయద్దు. రాష్ట్ర ప్రభుత్వాల కేంద్రం లేక త్వరలో గణతంత్ర దినోత్సవం వేళ కీలక సూచనలు. లాలు తేజస్వికి ఈడీ సామాన్లు ఇచ్చిండ్రు. భూములు తీసుకొని రైల్వే ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు. మనీ లాండరింగ్ కేసులో విచారణ. UPA 1 హయాంలో లాలు కుంభకోణం అనేటువంటి వార్త. ఇక సొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగశోభ భర్త గాలన్న మృతి చెందిండు. ఇక వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక TSPC బోర్డు పోస్టులకు భారీగా దరఖాస్తులు. 600కు పైగా వచ్చిన అప్లికేషన్లు. ఓకే.
అక్షింతలపై విమర్శలు వద్దు. శ్రీరాముడి అక్షింతలో రకాలు ఉండవు. దేవుడి అక్షింతలను రేషన్ బియ్యం అనడం సరికాదు. కాంగ్రెస్ నేతలు కోరితే బాస్మతి బియ్యాన్ని పంపుతాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సో నిజంగానే అక్షంతలకు రేషన్ బియ్యం వాడుతున్నారనేటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలపైన బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరుతారంటే బాస్మతి బియ్యంతో అక్షంతలు పంపిస్తా అని చెప్పేసి గట్టిగానే కౌంటర్ వేసుకున్నాడు. సో ఇవి ప్రధానంగా ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి వార్తలు. మిత్రులారా, మర్చిపోకుర్రి, నేత పలుకు న్యూస్ ఛానల్ మీ న్యూస్ ఛానల్. సోషల్ మీడియా వేదికగా బరాబర్ ఎవరినైనా ప్రశ్నిద్దాం. ఆ ప్రశ్న బలంగా వినిపించాలంటే మీ సహకారం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఇవి ఒక్కటి చేయాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.